హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిపిఆర్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కిచెన్ యూనిట్ లేదా వార్డ్రాబ్స్కి సంబంధించి మనము ఫినిషింగ్స్ అనేది ఎన్ని రకాల మెటీరియల్ తోటి మనం ఫినిషింగ్ చేయించుకోవచ్చు అనేది దాని గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరు కొత్త చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి వార్డ్రాబ్స్ కావచ్చు లేదా కిచెన్ యూనిట్స్ అనేటివి ఫినిషింగ్స్ మనం చాలా రకాల మెటీరియల్ తోటి అయితే చేయించుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చెప్పి దాని తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చూపిస్తాను, పిక్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం లామినేట్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు అండి, కిచెన్కి కావచ్చు లేదా వార్డ్రాబ్స్ కావచ్చు. నెక్స్ట్ వెనియర్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు, అక్రిలిక్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ లెదర్ ఫినిషింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు వార్డ్రాబ్స్ కావచ్చు లేదా కిచెన్ క్యాబినెట్స్కి ఈ లెదర్ అనేది జంతువుల యొక్క చర్మం నుంచి తయారు చేస్తారండి. సో ఇప్పుడు రొటీన్ దాని ద్వారా కూడా మనం ఫినిషింగ్స్ అయితే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎండిఎఫ్ తోటి ఫినిషింగ్ చేయించుకోవచ్చు, న్యాచురల్ వుడ్ తోటి అంటే వుడ్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ లామినేట్ కిచెన్ క్యాబినెట్స్ కావచ్చు, లామినేట్ వార్డ్రోబ్స్ కూడా తయారు చేయించుకోవచ్చు, ఫినిషింగ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల ఫినిషింగ్స్ అయితే చేయించుకోవచ్చు అండి. సో ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, సో కిచెన్ క్యాబినెట్స్ కావచ్చు లేదా వార్డ్రోబ్స్ కావచ్చు రకరకాల మెటీరియల్ తోటి అయితే మనం ఫినిషింగ్స్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు అండి. ఇదంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ అంటాం. ఇది చాలా గ్లాసీ లుక్ అయితే ఇస్తుందండి. ఇది స్క్రాచ్ రెసిస్టెన్స్ ఇది స్క్రాచ్ కూడా అంత తొందరగా అయితే పడవు. చూడడానికి అయితే హెవీ గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. ఇది యాక్రిలిక్ ఫినిషింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి లామినేట్ ఫినిషింగ్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ లామినేట్. లామినేట్ ఫినిషింగ్ తోటి అయితే ఈ విధంగా అయితే మనము కిచెన్ క్యాబినెట్స్ కు ఈ విధంగా ఫినిషింగ్స్ అయితే మనము చేపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు లెదర్ చెప్పాను కదా, జంతువుల చర్మంతో తయారవుతుందని. సో ఇది మన క్యాబినెట్స్ పైన ఫినిషింగ్ లో కూడా ఇది ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండిఎఫ్ కిచెన్ అండి. టోటల్ ఇది ఎండిఎఫ్ మీడియం డెన్సిటీ ఫైబర్ అంటాము. సో దీనిపైన డికో పాలిష్ అనేది రావడం అయితే జరుగుతుంది, డికో పెయింట్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మెటల్ కిచెన్ ఫినిషింగ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, అది ఫినిషింగ్. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా మనం ఫినిషింగ్స్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి వెనియర్ ఫినిషింగ్ అండి. వెనియర్ పైన వచ్చేసి 100% పాలిష్ అయితే వేయడం జరుగుతుంది. సో వెనియర్ వల్ల మనకు లాభాలు ఏంటిదంటే, ఇది ఒకవేళ రేపటి రోజున ఇది ఏమైనా పాడైనా కూడా, ఏమైనా స్క్రాచెస్ గిట్లా ఏమైనా వచ్చినా కూడా దీన్ని రీపాలిష్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ వుడ్ అండి. ఇది డైరెక్ట్ వుడ్ తోటి పాలిష్ చేసుకుని ఈ విధంగా కిచెన్ క్యాబినెట్ యొక్క ఫినిషింగ్స్ అయితే మనం చేపించుకోవచ్చు అండి. సో ఇన్ని విధాలుగా అయితే చేపించుకోవచ్చు. ఇంకా చాలా రకాల అయితే మెటీరియల్ అయితే ఉంది మార్కెట్ లో. సో ఈ వీడియో వరకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.